హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదైతే జొన్న రొట్టె అనమాట. జొన్న రొట్టె వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అడిగారనమాట. అందుకోసం అయితే ఎలా చేయాలి ఏమి ఒకసారి చెప్పరా, ప్రాసెస్ మాకు చేయడానికి రాదు, అసలు ఇరిగిపోతుంది, చేయడానికి రావట్లేదు, మీ ప్రాసెస్లో ఎలా చేస్తారో ఒకసారి చేసి చూపించండి సిస్టర్ అని ఒక సుధా అక్క అని అడిగిందనమాట. యూట్యూబర్సే సుధా అక్క కూడాను. ఆ అక్క కూడా వంట వీడియోస్ చేస్తుంది, చాలా బాగుంటాయి. అందుకోసం ఈరోజైతే చేస్తున్నాను ఫ్రెండ్స్. మన వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. జొన్న రొట్టె ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేనైతే ఒక గిన్నె తీసుకున్నానండి. అక్కడ పక్కన స్టవ్ పైన వాటర్ అయితే పెట్టుకున్నా. ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పెట్టేసుకోవాలి. వేడి నీళ్ళు పెట్టేసుకొని ఇక్కడ పిండి అయితే నేనైతే కొనుక్కొచ్చింది కదండి, నేను జొన్నలు తెచ్చుకొని మిల్లు పట్టించుకొచ్చుకొని రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. అందుకోసమే బాక్స్లో వేసి పెట్టుకున్నాను. అది వచ్చేసి మనకి ఎన్ని రొట్టెలు కావాలో అంత తీసుకోవాలండి. నేనైతే 4 రొట్టెలకు అలా తీసుకున్నాను అనమాట. అట్లా మనకి కొంచెం మనకి ఎంత కావాలో అంత అండి. వాటర్ అయితే కొద్దిగా సాల్ట్ వేసేసి వాటర్ అయితే వేడి చేసుకోవాలి. అందుకోసం ఆ పక్క స్టవ్ పైన అయితే ఆ పని చేస్తున్నా. యువతలైతే గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. బాగా వేడి కావాలండి వాటర్. వేడి నీళ్ళు వేస్తేనే మనకి జొన్న రొట్టె అనేది తిరిగిపోదు అనమాట. లేకపోతే అయినా మనకి జొన్న రొట్టె అనేది తిరిగిపోతుంది. అట్లా వేడి చేసుకునే నీళ్ళు చూడండి, ఆట ఉండే నీళ్ళే మన పిండిలోకి అయితే వేసేయాలన్నమాట. ఇది ఇప్పుడు అయితే చేసేది కాదండి, మన పెద్దవాళ్ళు ఏండ్ల నుంచి ఇలానే చేసేదనమాట. నేను కూడా ఇంకా చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్, రైతు పరంగా మేము ఫస్ట్లో వచ్చేసి పల్లెటూరులో ఉండేవాళ్ళము. మేము రైతు కుటుంబం నుంచి చిన్నప్పుడు అనేసి అక్కడైతే మేము ఎక్కువగా ఇలా రొట్టెలే చేస్తూ ఉండింది, తింటూ ఉండింది కూడా. ఇంకా అదే అలవాటు ఇక్కడ కూడా వచ్చేసిందండి. ఇప్పుడు కూడా ఇలా రొట్టెలు అయితే డైలీ చేస్తూనే ఉంటాము. రొట్టె కానీ చపాతీ ఇలాగా ఎక్కువగా రొట్టె అయితే జొన్న రొట్టె అయితే వాడుతూ ఉంటాం. జొన్న రొట్టె రాగి ముద్ద అయితే వాడుతూ ఉంటాము. అందుకోసం ఇంకా అలా ఒకసారి వీడియో పెట్టాను నేను, ఏదో వీడియో పెట్టింటే అక్క అడిగింది అనమాట, జొన్న రొట్టె మీ ప్రాసెస్లో ఎలా చేస్తారో చూపించి ఒకసారి, ఇరిగిపోతుంది చేసేటప్పుడు అనేసి. సర్లే ఎక్క అని చెప్పి ఈరోజు అయితే వీడియో తీసి పెడుతున్నాను అనమాట అక్క కోసము, అందరి కోసము. ఇంకా రాని వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఈజీగా వస్తుందండి. ఏం ఇరిగిపోదు, అసలు ఏం కష్టం కాదు. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అయినా తర్వాత వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, చపాతీ ముద్దలాగా అయితే వేడి నీళ్ళతోనే కలిపేసుకున్నాను అనమాట. అట్లా చపాతీ ముద్దలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అదేం నానబెట్టేది లేదండి, చపాతీలాగా వెంటనే చేసేసేయాలి, నానబెట్టకూడదు అసలు. ఇప్పుడు ఇలా చపాతీ ముద్దలాగా కలిపేసుకొని నేనైతే పీట తీసుకున్నా అండి. మామూలు మనం అక్కడ బండ మీద అయినా చేయొచ్చు, నాకైతే ఇదే అలవాటు. ఇంక ఇక్కడ ఇది రెడీ చేసేసుకొని ఆ పక్క అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని పెనం అయితే పెట్టేసుకున్నా అండి. రొట్టె పెనమే తీసుకోవాలి, చపాతీ పెనం మీద అయితే అస్సలు రాదండి. మనం దోశ పెనం అలా చేస్తాం కదా, అలా రాదు, రొట్టె పెనమే తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఇక్కడ కొన్ని వాటర్ వేసేసి ఇట్లా బాగా రుద్దాలండి. మేమైతే ఇలా పిసుకుతాము అంటాము, మరి మీరేమంటారో తెలీదు. అందుకోసం ఇలా రుద్దాలని చెప్తున్నాను అనమాట. ఒక పక్క కొన్ని పదాలు వేరే వస్తాయి కదా ఫ్రెండ్స్, అందుకోసం అనమాట. మా సైడ్ అయితే ఇలా బాగా పిండి అంతా పిసికేయాలి అని చెప్తామన్నమాట, కానీ మీ సైడ్ ఏమంటారో తెలియదు. అందుకోసం ఇలా రుద్దాలి అని చెప్తున్నాను. ఇలా అయితే బాగా రుద్దాలండి. ఒక 2 నిమిషాలు బాగా అట్లా రుద్దేస్తే మనకి అస్సలు జిగుట్లాగా వచ్చేస్తుంది అనమాట జొన్న పిండి. అది వచ్చేసి మనకి ఇరిగిపోదు, అసలు మనం ఇలా చేసినా కూడా ఇరిగిపోదు, అంత బాగా వస్తుంది. ఇట్లా ఒక 2 నిమిషాలు బాగా రుద్దాలండి. అది పీట మీద వేసుకొని అలా రుద్దేసి చూడండి, ఇలా బాగా ఎంత బాగా రుద్దినామంటే అంత ఈజీగా మనకి రొట్టె అయితే వస్తుందన్నమాట. అందుకోసం నేనైతే అలా రుద్దుతూ ఉన్నాను. ఒక 2 నిమిషాలలాగా రుద్దేశాను. అలా రుద్దిన తర్వాత ఇలా మనము చపాతీ ముద్ద ఎలా తీసుకుంటామో సేమ్ అలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనము బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇలా చూడండి, ఇలా బాల్స్ లాగా చేసేసుకొని మనమైతే అన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. ఈజీ అండి, జొన్న రొట్టె చేసేది ఏం కష్టం కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా వారంలో 2 సార్లు, డైలీ చేసే ఓపిక లేదన్నా వారంలో 2 సార్లు అయినా చేసుకోవచ్చండి. మనం చపాతీ చేసేలాగే ఇప్పుడు ఏం కష్టమైతే ఏముండదు, అంత ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి అట్లా బాల్స్ లాగా చపాతీ ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే నేను ఒకటి తీసుకున్నా అండి. అందులో కొంచెం వట్టిపిండి అయితే జొన్న పిండే వేసుకోవాలి. వేసేసుకొని ఇలా చూడండి కొంచెం అట్లా రౌండ్గా తట్టుకోవాలన్నమాట. ఫస్ట్ చేత్తోనే ఇలా చేత్తో రౌండ్గా గుండ్రుగా చేసుకుంటే మనకి ఎక్కడ సీలుకోకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని ఇంకా మనకి ಸ್ವಲ್ಪ బాగా అయ్యేంత వరకు రుద్దుకోవాలి, అంతే అండి. చూడండి ఎంత బాగా వస్తుంది, ఎక్కడ ఇరిగిపోదు, తర్వాత సైడ్కి కూడా బొక్కలు పడదు, మంచిగా వస్తుందండి. ఇలా చూడండి, నేను ఇలా అయితే చపాతీ కర్ర తీసుకొని రుద్దేస్తాను అనమాట. చిన్న కొంచెం అట్లా గుండ్రుగా వచ్చేదానికి చేత్తో తడతానండి. తర్వాత ఇలా నేనైతే ఎక్కువగా చేత్తోనే తట్టుకుంటాను. మీకు ఒకసారి ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఇలా కూడా చేయొచ్చు. చేత్తో చేసేకి అందరికీ రాదు కదా ఫ్రెండ్స్, ఇలా సాగదీయాలంటే అది రొట్టె రాదు కదా. అందుకోసం ఇలా అన్న కొంతమంది చూసి నేర్చుకుంటారని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. మా పిల్లలు కూడా ఇలానే చెప్తుంటాను, ఇలా కూడా చేసుకోవచ్చు చూడండి జొన్న రొట్టె అనేసి.
అందుకోసం మీకు కూడా ఎవరికైనా రాదు అంటే గిన ఇలా వస్తుంది, ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి చూడండి. ఇప్పుడైతే ఈజీగా వచ్చింది చూడండి. అసలు ఎక్కడ కూడా మన చపాతీ ఇలాగే ఉంది, ఎక్కడ కూడా అది ఇరిగిపోలేదు, ఏం కాలేదండి. ఇప్పుడైతే ఈ పక్క ఇంకా పెనం కూడా కాలిపోయింది అనమాట. అందుకోసం నేనైతే కొంచెం కెమెరా అయితే సర్దుకుంటున్నానండి. ఒకతే ఉన్నాను కదా, వీడియోస్ అన్నీ ఒకతే చేసుకోవాల్సిందే. ఎవరు వీడియోస్ పట్టుకుంటే కూడా లేరు అనమాట. అన్నీ ఇదే స్కిట్ తీసుకొని నేనే చేసుకుంటానండి. వీడియో ఇది ఉంటుంది కదా కట్టేది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇలా స్టవ్ అయితే ఆన్ చేసి ఇది పెట్టేసుకున్నాం కదండి. పెనం కాలిపోయింది. కాలిన తర్వాత ఇంక ఇప్పుడైతే కొద్దిగా తేంబట్టండి వాటర్, ఇది మనకి కాటన్ అలా బట్ట తీసుకొనేసి వాటర్ తీసుకొని అలా పైన అంతా అనాలన్నమాట. చూడండి చపాతీలాగా పొంగుతుంది. అలా అంతా రుద్దాలి పైన అన్ని వాటర్తో. అట్లా రుద్దిన తర్వాత ఇలా అయితే తీసేసుకోవాలి. చూడండి ఎక్కడ మాడిపోను కూడా మాడిపోలేదండి. చాలా బాగా వస్తుంది రొట్టె అయితే గిన. ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చింది అనేది కూడాను. చాలా బాగా వస్తుందండి. మనకి ఇలా రుద్దడం మాత్రమే, బాగా రుద్దితే అయిపోయాం. ఇలా వచ్చేసి ఇంకా నేనైతే కొద్దిగా బట్ట తీసుకొని ఇలా ఒత్తుతున్నాను అనమాట. ఇలా ఒత్తినామంటే గిన బాగా కాలుతుంది లోపల కూడా, సైడ్కి కూడా. అందుకోసం నేనైతే ఇలా చేస్తున్నా అండి. ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా బాగా వస్తుంది. ఏమంటే ఇంకా స్టవ్ మీద కదా, ఇంత మాత్రం వస్తాయి అంతే. ఇంక ఇలా అయితే చూడండి, ఇలా రెడీ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి జొన్న రొట్టి. ఈ రొట్టెలోకి అయితే మనం చాలా రకాలుగా వేసుకోవచ్చు. కూరలు మాత్రం చాలా బాగుంటాయండి రొట్టెలోకి. ఇంకా ఎక్కువగా మటన్ రొట్టి అయితే ఎక్కువ తింటారు అనమాట. అంత టేస్ట్ ఉంటుంది. చికెన్ కానీ మటన్ కానీ రొట్టి అలాగా. ఇంక ఇప్పుడు ఈ ప్రాసెస్లో రెండు పక్కల బాగా సైడ్కి అంతా అలా నొక్కినామనుకో లోపలంతా కూడా బాగా నీట్గా కాలుతుందండి. ఇలా మన పెద్దవాళ్ళు కూడా అప్పట్లో ఇలా చేసేవాళ్ళే. ఇంకా అదే ప్రాసెస్సే నేను చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఇలా ఇంకా నా పద్ధతి ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఇలాగే చేస్తాను. ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు కదా, అది మామూలే. ఇంకా నేనైతే ఇలానే చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది అనమాట. మనకి ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని రొట్టెలు ఇలాగే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే చూసేయండి రెండు పక్కలైతే కాలింది. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.